everyone, this is Jagdish Kumar. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వేవ్స్కి సంబంధించినటువంటి 6 వీడియోస్ ఇచ్చాను. అవి చూసిన తర్వాతనే ఈ క్లాస్ వినండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ప్రీవియస్ క్లాస్లో స్టేషనరీ వేవ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ క్లాస్ మాత్రం కన్ఫామ్గా వినండి, అది విన్న తర్వాతనే ఈ క్లాస్ వినండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాపిటల్ ఎల్ లెంత్ ఉన్న ఒక స్ట్రింగ్ని కన్సిడర్ చేసుకుందాం. ఈ స్ట్రింగ్ని 2 రిజిడ్ సపోర్ట్స్కి ఫిక్స్ చేసి ఉంచుతాం. సో ఈ రెండు ఏంటంటే రిజిడ్ సపోర్ట్స్. ఓకేనా, నేను ఏం చేస్తున్నా, ఒక స్ట్రింగ్ని తీసుకున్నా, స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అంటే క్యాపిటల్ ఎల్, దీన్ని ఏం చేసిన 2 రిజిడ్ సపోర్ట్స్కి ఫిక్స్ చేసి ఉంచిన. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ లెంత్కి, సో ఈ స్ట్రింగ్ లెంత్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అంటే ఇలా ఈ డైరెక్షన్లో ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి ప్లగ్ చేసి వదిలేద్దాం. సో ప్లగ్ చేసి వదిలేయడం అంటే దీన్ని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఇలా లాగి వదిలేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్వర్స్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్స్వర్స్ వేవ్ అనేది ఎలాంగా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఏ వైపు? ఎలాంగా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ట్రావెల్ చేస్తుంది. విత్ ద వెలాసిటీ ఏమనుకుందాం అంటే, విత్ ద స్పీడ్ ఏమనుకుందాం అంటే వి అనుకుందాం. సో ఈ స్పీడ్తో ట్రావెల్ చేసి ఈ ఎండ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఎండ్ దగ్గరికి రాగానే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయ్యి ఈ పార్ట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు కూడా సేమ్ యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఈ రెండు కూడా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు, సో ఈ రెండు కూడా ఇక్కడ ఏమవుతుందంటే సూపర్ ఇంపోజ్ అవుతున్నప్పుడు, ఇలా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఏమవుతాయంటే స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ స్టేషనరీ వేవ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో డిటర్మైన్ చేద్దాం. దానికోసం ఒకసారి ఈ ఎండ్ వేవ్ చూడండి. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ 0 ఉందంటే ఈ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అయినట్టు, నోడ్ ఫామ్ అయినట్టు. నెక్స్ట్ అలాగే ఈ ఎండ్ వైపు కూడా ఏం ఫామ్ అయిందంటే నోడే ఫామ్ అవుతుంది. సో మనకేం తెలుసు, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోడ్స్ ఈజ్ λ/2. సో ఇక్కడ ఈ నోడ్కి ఈ నోడ్కి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే λ/2. బట్ మనము లెంత్ ఏమని తీసుకున్నాం, స్ట్రింగ్ యొక్క లెంత్ ఏమని తీసుకున్నాం, మనం స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాపిటల్ ఎల్ అని తీసుకున్నాం. సో ఈ క్యాపిటల్ ఎల్ అనేది దేనికి ఈక్వల్గా ఉంది, ఇక్కడ λ/2కి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రమ్ ఫిగర్ క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2. సో దీన్ని ఏమనుకుందాం అంటే ఈక్వేషన్ 1 అనుకుందాం. సో అకార్డింగ్ టు యూనివర్సల్ వేవ్ ఈక్వేషన్, అకార్డింగ్ టు యూనివర్సల్ వేవ్ ఈక్వేషన్, ఈ యూనివర్సల్ వేవ్ ఈక్వేషన్ ఏంటండి, v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా. సో ఇక్కడ నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, v/f రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే l ఈజ్ ఈక్వల్ టు ఏంటి, లాంబ్డా అంటే ఏం రాసుకోవచ్చు, v/f. సో ఇక్కడ v/f, సో 2కి 2. సో నాకు ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు v/2l. సో ఇదేంటంటే ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. బట్ మనకేం తెలుసు, వెలాసిటీకి, ఇది ట్రాన్స్వర్స్ వేవ్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్వర్స్ వేవ్. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటండి, we know that v ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √t/μ. సో ఈ v వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు 1/2l. సో ఇక్కడ v అంటే రాసుకోవచ్చు √t/μ. సో ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటంటే 1/2l √t/μ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది లెంత్ మీద, నెక్స్ట్ టెన్షన్ మీద, లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ మీద, ఈ 3 పారామీటర్స్ మీద డిపెండెంట్ ఉంది. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ గురించి చూద్దాం.
సో ఫస్ట్ చూడండి మనకు ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమొచ్చింది, ఫ్రీక్వెన్సీకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2L అండర్ రూట్ ఆఫ్ T/μ వచ్చింది. సో ఇప్పుడు లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్క్వేర్ గురించి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ లా చూడండి, ఫస్ట్ లా ఏంటంటే ఒకవేళ టెన్షన్ T లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ ఈ రెండు కూడా కాన్స్టాంట్ అయితే, టెన్షన్ T అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ రెండు కూడా ఏమైతాయి ఒకవేళ కాన్స్టాంట్స్ అయితే. సో అప్పుడు చూడండి ఎఫ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, సో ఇక్కడ 1/2 అనేది కాన్స్టాంట్ అది తెలియాలి, దేనికంటే ఇక్కడ లెంత్. సో ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో ఫస్ట్ లా ఏంటంటే the fundamental frequency is inversely proportional to the length of the string when tension and linear mass density of the strings are constant. So first law ఏంటి ఇక్కడ F is inversely proportional to L, ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చూద్దామంటే ఒకవేళ if length నెక్స్ట్ లీనియర్ మాస్ డెన్సిటీ ఈ రెండు కాన్స్టెంట్ అనుకుంటే, లెంత్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఈ రెండు కూడా కాన్స్టాంట్స్ అనుకుంటే, సో ఈ సిచ్యువేషన్లో చూడండి ఎఫ్, సో ఈ టర్మ్ కాన్స్టాంట్ అనుకుంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షన్కి రూట్ ఉందండి, సో రూట్ టీ. సో అంటే చూడండి దీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద టెన్షన్ వెన్ లెంత్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ కాన్స్టాంట్, ఇది సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా ఏంటంటే ఇఫ్, ఇప్పుడు చూడండి టెన్షన్ లెంత్ ఈ రెండు కాన్స్టాంట్ అనుకుంటాం, లెంత్ అండ్ టెన్షన్ ఆర్ కాన్స్టాంట్స్. సో ఈ సిచ్యువేషన్లో చూడండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇది ఈ రెండు కూడా కాన్స్టాంట్ అనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది ఓన్లీ లీనియర్ మాస్ డెన్సిటీ మాత్రం ఉంటుంది, సో దానికి రూట్ ఉంది. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ అండర్ రూట్ మ్యూ. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి దీని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద లీనియర్ మాస్ డెన్సిటీ వెన్ లెంత్ అండ్ టెన్షన్ of the string is constant. Okay, thank you.